ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మనకు మేలు చేసే దేవుడు. అవును, తన్ను ప్రేమించు వారందరికీ కూడా ఆయన సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శ్రమలో కూడా ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప మేలును ఆయన దాచి ఇచ్చే దేవుడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి భయపడక అనుదినము ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన శక్తి కలిగిన వాక్కు ద్వారా మనము ధైర్యం తెచ్చుకుందాం, మనం బలం తెచ్చుకుందాం, సంతోషంతో ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానమును వెతికి దానిని వెంటాడే అనుభవం. ప్రతి ఉదయము కూడా మానవుని జీవితంలో సమాధానము కరువైనది. భయముతో అమ్మో ఈ దినము ఏ విధంగా ప్రారంభించాలి, ఎన్నో పనులు, ఎన్నో భారాలు, ఎన్నో ఒత్తిడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, చదువుకున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి నీ పైన ఉన్నప్పుడు ఏ భయమునకు, ఏ శ్రమకు నీవు మరి కలవరపడవలసిన అవసరం లేదు. కానీ కీడు చేయుటమా అని మేలు చేయ నేర్చుకొనుము. అవును, ఎందుకంటే ఆయన దృష్టి కీడు చేసే వారి మీద లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేసే వారి మీద, నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉన్నది. వారి చెవులు, మరి ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఒగ్గి ఉన్నవి. అవును, వారి ప్రార్థనలను, నీతిమంతుల ప్రార్థనలను, నీతిమంతుల మొరను ఆలకించే దేవుడు. ఎన్నో మార్లు ప్రభు నా ప్రార్థన ఆలకించట్లేదు అని మరి ఎన్నో విధాలుగా మనం విచారపడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. ఈ ఉదయకాలం నీవు సమాధానము వెతికే బిడ్డగా ఉన్నావా, లేక గొడవలకు కర్తలుగా ఉన్నామా, సమాధానాన్ని పోగొట్టే వారముగా ఉన్నామా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధానకర్తయగు అధిపతి, నిత్యుడగు తండ్రి. అటువంటి తండ్రి యొక్క బిడలంగా మనము, అవును, ఆయన బిడ్డలు ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడ సమాధానం ఉంటుంది. ఆయన బిడ్డలు ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడ అల్లరి, గొడవలు అన్నీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తొలగిపోతాయి. కనుక మరి కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకునే వారముగా, సమాధానమును వెతికి దానిని వెంటాడే వారముగా, ఆయన దృష్టికి, అవును, నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన మరి ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడుగా ఉన్నాడు. కనుక నీతిని అనుసరిస్తూ సమాధానం వెతికి దానిని వెంటాడుతూ, ఎంతోమంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారిలో, వారి గృహాల్లో వారి సొంత వారితోనే సమాధానం ఉండదు. అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, తల్లిదండ్రులతో, భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానం కోల్పోతున్న దినాలివి. కానీ ఆయన బిడ్డలంగా ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో సమాధానాన్ని పోగొట్టుకోకుండా, నెమ్మదిని పోగొట్టుకోకుండా, అవును, మన జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేకపోతే మన పనిలో ముందుకు వెళ్ళలేం, మనము కుటుంబంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం. దేవుడు అంటున్నాడు కదా, నీవు బలి అర్పించే ముందు మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తర్వాత నీవు నాకు బలి అర్పించు. దేవుని ఎదుర్కోవాలన్నా మనకి సమాధానం కావాలి. కనుక కీడు చేయటం మాని మేలు చేసే వారంగా ఉందాం. ఒకవేళ నీవు నిర్నిమిత్తముగా కీడుకి గురి చేయబడుతూ ఉన్నావా, అది దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు, అది ప్రభువుకి విడిచిపెట్టు. ఆయన నీ పక్షాన గొప్ప కృప చూపే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. కానీ నీవు మాత్రం సమాధానమును వెతికి దానిని వెంటాడే కృప. ఈ ఉదయకాలం ఎవరితో అయితే నీకు సమాధానం లేదో, నీ కుటుంబీకులతో, నీ పొరుగు వారితో, నీ బంధువులతో, నీ మరి వ్యాపార స్థలములో, ఉద్యోగ స్థలములో ఎక్కడ నీకు సమాధానం లేకపోయినా ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడిన వాక్కును బట్టి లోబడి సమాధానమును వెతికి దానిని వెంటాడే వారముగా,
దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా మరి ఉంటూ ఆయన ఆజ్ఞలను గైకుందాం. తద్వారా సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని మన సొంతం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోమంటున్నావు. సమాధానము వెతికి దానిని వెంటాడమంటున్నావు. అవును ప్రభువా, నీతిమంతుల ప్రార్థన నీవు ఆలకించే దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. అవును తండ్రి, వారి మొరలకు ఆయన చెవి యొగ్గియున్నాడు అని మేము చదువుకున్నాం. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలు వారి జీవితాల్లో ఒకవేళ సమాధానము కొదువైతే వారికి సమాధానము దయచేయండి. ఎవరిని బట్టి వారికి సమాధానము కొదువైనదో వారిని క్షమించి సమాధాన పడే కృప నీ బిడ్డలకి దయచేయండి. కీడుకు ప్రతి కీడు చేయక కీడు చేయటం మాని మేలు చేసే బిడ్డలుగా, నీ యొక్క ప్రియ బిడ్డలుగా ఈ లోకములో నీ ప్రేమను కనుపరిచే బిడ్డలుగా, వారి క్రియల ద్వారా వారి ప్రవర్తన ద్వారా ఈ లోకానికి నిన్ను చాటే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి కలిగిన శ్రమల నుంచి, వారికి కలిగిన భయం నుంచి, వారికి కలిగిన కొదువులు, అవసరతలు, అక్కర్లు నీ ఘననామంలో తీర్చు. ఏ భయము చేత, ఏ భారము చేత నీ బిడ్డల హృదయాలు నెమ్మది లేకుండా ఉన్నాయో ప్రతి సమస్య నుంచి యేసు శక్తి కలిగిన నామములో నీ బిడ్డలకి విడుదల దయచేయమని, నీ కృపకు నీ యొక్క రెక్కల నీడకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ఈ దినమంతయు కూడా నీ యొక్క క్షేమాన్ని విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.